అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులని మంత్రులని బరాబర్ అడుగుదాం. ఇదానా మీరు రాష్ట్రాన్ని పాలిస్తున్న తీరు? ఇందుకోసమేనా తెలంగాణ ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది? తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడమేనా మీరు చేస్తున్న పని? అధికారం ఉంది కదా అని దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకుంటారా? బరాబర్ అడుగుదాం. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, టీ న్యూస్ అడుగుతుంది, బరాబర్ అడుగుతుంది. సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సృష్టించిన సంపదను మీ తిజోరీలకు పంపుతుంటారా? బరాబర్ అడుగుదాం. అయ్యా పొంగులేటి గారు, మీరు మంత్రిగా ఉన్నారు, అంతకుముందు కాంట్రాక్టర్గా ఉన్నారు, అనేక కాంట్రాక్టులు చేసిండ్రు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసిండ్రు. దళితుల భూములే దొరికినా మీకు అక్కడ మైనింగ్ చేసేందుకు? దళితుల భూములే దొరికినాయా మీ కంకర తీసుకుంటేందుకు? మీ కంపెనీలు కడుతున్న బిల్డింగ్లకు కంకర తీసుకుంటేందుకు దళితుల భూములే జరిగినాయా? ఢిల్లీకి మూటలు పంపేటందుకు కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న కమిషన్లు మీకు సరిపోతలేవా? బరాబర్ అడుగుదాం. మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు ఈరోజు అక్కడ పోయొచ్చిండ్రు, రాఘవ కన్స్ట్రక్షన్ సైట్కి పోయొచ్చిండ్రు. శ్రీనివాస్ గారు, ఏం చూసిండ్రు మీరు అక్కడ ఆ కన్స్ట్రక్షన్ సైట్లో? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో ఇది నాది కాదు అని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఏదో షాబాద్లో రోడ్డు కోసం తీస్తున్నారు కంకర అంటారు. అచ్చా, ఇప్పుడు తను నాది కాదు అంటుండు కదా, ఒక్కటే నిమిషం. అది మనం చూపించినాం ఇంతకుముందు, మన టీ న్యూస్ ప్రేక్షకులకు చూపించినాం. అక్కడ బ్లూ కలర్ పెయింట్ వేసారు. దానికి ముందు రోజేమో అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది, ఆ తర్వాత బ్లూ పెయింట్ ఇస్తారు. నాకు తెలిసి వీళ్ళందరూ చేసేది ఇదే. ఏంది, అక్కడ ఎవరు అధికారులు రాకుండా ఉండడం కోసం, అక్కడ ఎవరు రెవెన్యూ వాళ్ళు రాకుండా ఉండడం కోసం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు రాకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే ఇట్లా పేరు రాసేస్తారు కంపెనీ. ఇంకా అక్కడ దిక్కు ఎవరు రారు, ఎందుకంటే అందరికీ తెలుసు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది అనేది. వాళ్ళు పొరబడ్డది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రారనుకున్నారు, కానీ మీరు పోయారు. అయితే ఇంత దుర్మార్గంగా చేస్తారని నిజంగా కూడా ఎవరు భావించరు. ఎందుకనంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలున్నర ఇక దగ్గర 27 నెలలు అయిపోయింది. 27 నెలలు. ఈరోజు 6వ తేదీ 27 నెలల్లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలి కుదిలిండ్రు. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు. ఈ వీటి మీద ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు. వాళ్ళు దేని మీద పనిచేస్తున్నారంటే వీటి మీద పనిచేస్తే ఢిల్లీకి మూటలు రావు కదా. అందుకే దీని మీద పనిచేయకుండా వాళ్ళు కలెక్షను, కరప్షను, ఈ రెండింటి మీద మాత్రమే పనిచేస్తున్నది. అంటే కాంగ్రెస్ అంటే కరప్షన్ అంటే కాంగ్రెస్. కరప్షన్ మీరు రేవంత్ రెడ్డి గారిలాగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలు అన్నాడు ఇంతకుముందు, ఒక 4-5 ఏళ్ల కింద ఆయన కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే స్కామ్లు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ ఉంటే అన్ని ఉండేవి ఆయనే అన్నాడు. ఆయనే అన్నాడు. ఇలా ఒకవేళ కరప్షన్ నేర్పడానికి కనుక కాలేజీ పెడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సిలబస్ అవుతుంది. సిలబస్ అది యూనివర్సిటీ, అది కాలేజ్ యూనివర్సిటీ అవుతుంది. అయితే అక్కడ ఉండే కేబినెట్ మంత్రులందరూ అక్కడ ప్రొఫెసర్లు అవుతారు. దాంట్లో అసలు ఎంత నిర్లజ్జగా రింగ్ రోడ్డును ఆనుకొని 700-800 మీటర్లు 111 జీవోలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి అనుమతులు, ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు. పర్యావరణం వాళ్ళు కూడా అనుమతులు ఇవ్వద్దు. ఒకవేళ నిజంగానే పర్యావరణ అనుమతులు తీసుకోలేదని మీరు అంటున్నారు, పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు అసలు అట్లాంటి దగ్గర. అయితే ఇంకోటి అనుమతులు లేవు దానికి. ఒక క్రషర్ నడపాలంటే నాకు తెలిసి దాదాపుగా ఒక 7-8 రకాల పర్మిషన్లు ఉంటాయి. ఒకటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్ కావాలి. అదేవిధంగా కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, అసలు ఫస్ట్ స్టార్ట్ చేయాలంటేనే అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనుమతి కావాలి. అది కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అనుమతి కూడా లేదు వీటికి. ఇది లేదు. ఇంకోటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. మూడోది మైనింగ్, క్వారీ, లీజ్ అనుమతి లేదు. మైన్స్ అండ్ జియాలజీ విభాగం నుంచి కూడా అనుమతి లేదు. ఒకవేళ లోకల్ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ అనుమతి కూడా లేదు. దాంతోపాటు ల్యాండ్ కన్వర్షన్ అనుమతి కూడా లేదు దీనికి. హెచ్ఎండిఏ క్లియరెన్స్ లేదు. అదేవిధంగా ఎక్స్క్లూజివ్ లైసెన్స్ కూడా లేదు. ఏది ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ కూడా క్లియరెన్స్ లేదు దీనికి. గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా లేదు. రెవెన్యూ అనుమతులు లేవు. అసలు ఎలక్ట్రిసిటీ అనుమతులు లేవు. ఏ అనుమతులు లేకుండా అధికారంలో ఉంది మేమే అనుమతులు ఏ అనుమతులు లేకుండా ఇవాళ అంత పెద్ద క్వారీ వేల కోట్ల విలువ చేసేటువంటి భూములు
వేల టన్నులు రోజు పోతా ఉంటే ఈ ప్రభుత్వం గమ్మత్ ఏంటంటే పర్యావరణ శాఖ మంత్రి ఏమో కొండ మురళి గారు ఉంటారు, కొండ సురేఖ గారు ఉంటారు. అదేవిధంగా గనుల శాఖ మంత్రి ఏమో వివేక్ గారు ఉంటారు. అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి ఏమో బట్టి విక్రమార్క ఉంటారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి ఉంటాడు. ఈ 4-5 దీనికి సంబంధించి ఎవరికి రెవెన్యూ శాఖ ఆయనది. ఈ 5 శాఖ మంత్రులకు తెలియకుండా ఇంత పెద్ద అక్రమంగా మైనింగ్ జరుగుతుంది అని అంటే సిటీకి కూతవేట దూరంలో అసలు రింగ్ రోడ్ను ఆనుకొని ఇంత పెద్ద మైనింగ్ మాఫియా నడుస్తూ ఉంటే ఇది ఆయన ఇంతకుముందే మన గాలి జనార్దన్ కాదు, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న సంగతి మనకు తెలుస్తలేదు. మేము పోయే వారికేమో రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్నది, పోయినాక దాన్ని తుడిచేసారు, మనం వస్తున్నామని తెలిసి. మార్చి 2వ తారీఖు వారు హరీష్ రావు గారు స్పందించి దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పిండు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు 2వ తారీఖు మార్చినంటే ఇలా ఈ రోజు వరకు ఎవ్వరు కూడా స్పందించలేదు అని అంటే అసలు ఏమనాలి వీళ్ళను? శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏముంటుందంటే మీరు అనుమతులు లేవని చెప్పాను. కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అది ఒక అంబిలికల్ కార్డ్ లాంటిది. నవజాత శిశువుని తల్లి గర్భంలో కనెక్ట్ చేసే అంబిలికల్ కార్డ్ అంటారు కదా, ఆ అంబిలికల్ కార్డ్ అది లేకుంటే మిగతా ఏ పర్మిషన్లు రావు. అసలు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ లేనప్పుడు మిగతా పర్మిషన్లు రానే రాదు. నాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్లాస్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. మేము కొంచెం ముందుకెళ్తే అసలు మనము ఇక్కడ టీవీలలో చూపించేదేమో ఒకలాగుంది, మేము దాన్ని క్వారీ దాటి ఇంకా కొంచెం పైకి ఎక్కితే పైన లారీలు అవన్నీ కూడా మైన్స్ అన్ని క్రషరు పెద్ద పెద్ద రాళ్ళు కట్ చేసుకుంటూ పెద్ద గుట్టలాగా పేర్చిండ్రు. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవడి సంపద? ప్రజా సంపదను దుర్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఆనాడు ప్రభుత్వ భూములు ప్రజా సంపద, ఇది రేపు మనకు వారసత్వంగా వచ్చినాయి, పెద్దలు ఇచ్చినాయి, వీటిని కనుక మనం అమ్ముకుంటూ పోతే దుర్వినియోగం చేస్తే రేపు భావితరాలకు శ్మశానాలు కట్టుకోవడానికి నిర్మించుకోవడానికి కూడా స్థలం ఉండదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇలా మీరు ఏం కడుతుండ్రు? ప్రజల సంపదను ప్రభుత్వ సంపదను కొల్లగొడుతూ ఉంటే ముఖ్యమంత్రి కాపాడాల్సినటువంటి మంత్రులు అరే రక్షించాల్సినటువంటి వాళ్ళే భక్షకులుగా మారి ఎక్కడికక్కడ భూములన్నీ గుంజుకొని వేల కోట్ల రూపాయల సంపదను కొల్లగొడుతూ ఉంటాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నాకు ఒకటి అర్థమైంది సార్, ఇలాంటి అక్రమాలు చేస్తే వీళ్ళు ఢిల్లీకి 1000 కోట్లు ఇస్తామన్నమాట వాస్తవం. అంటే ఇదంతా తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, పర్యావరణ శాఖ మంత్రికి తెలుసు, గనుల శాఖ మంత్రికి తెలుసు, ఎలక్ట్రిసిటీ విద్యాశాఖ మంత్రికి తెలుసు, మున్సిపల్ శాఖ మంత్రికి తెలుసు, రెవెన్యూ మంత్రి శాఖకు తెలుసు. వీళ్ళందరికీ తెలుసు కాబట్టే చాలా క్లియర్గా అటువైపు ఏ ఒక్క అధికారి పోవట్లేదు. నాకు తెలిసి ఏదన్నా మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే వాడు ఏడాది తిరుగుతాడు. అవును, 1 ఇయర్ మినిమం. కొత్తగా పర్మిషన్ ఇస్తలేరు ఇప్పుడు. 1 ఇయర్ తిరుగుతాడు. 1 ఇయర్ తిరిగినా కూడా పర్మిషన్ లాస్ట్కి మైనింగ్ కంట్రోల్ అసలు డిఎంజీ ఇస్తుందా లేదా కూడా క్లారిటీ, ఎన్ఓసి ఇస్తుందా లేదా కూడా క్లారిటీ ఉన్నది. ఇవాళ మీరు కూతవేటు దూరంలో 800 మీటర్లకు రింగ్ రోడ్డుకు దగ్గరలో మీరు మైనింగ్స్ బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేస్తూ ఉన్నారు? ఇంకోటి ఓఆర్ఆర్ ఎస్సీ భూములు అవన్నీ కూడా మీరు చేవెళ్ళ డిక్లరేషన్, చేవెళ్ళ రింగ్ రోడ్ అవతల చేవెళ్ళ మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి చేవెళ్ళ డిక్లరేషన్ ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం, ఎస్సీ ఎస్టీ అసైన్ ల్యాండ్స్ను తిరిగి ఇస్తాం, చట్టబద్ధత కల్పిస్తాం, పట్టాలు ఇస్తామన్నారు. ఏవి నీ పట్టాలు? అదే కదా, అందుకే ఇంతకుముందు చెప్పింది అవన్నీ మర్చిపోయినారు అధికారంలో. చెప్పింది ఏంది? ఎస్సీ భూములకు అసైన్డ్ భూములకు చట్టబద్ధత కల్పిస్తాము, మేము పట్టాలు ఇస్తామని చెప్పి వాటికి ఇలా మీరు తూట్లు పడుస్తూ ఇది ఎవరికి ఇచ్చిండ్రు? ఎస్సీల భూములు ఎవరు తింటుండ్రు? ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్జాగా కొడుకు కోసం భూదాన్ భూములు, ఎస్సీల భూములు, దేవాలయ భూములు ఇవన్నీ గుంజుకుంటుండ్రు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూముల మీద పడ్డది వీళ్ళ కన్నంతా. తెలంగాణ సంపద వీళ్ళ కన్నులు ఏడబడ్డాయి అంటే ఎక్కడెక్కడైతే విలువైనటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల మీద కన్ను పడ్డది వీళ్ళకు. మళ్ళీ అధికారంకి వస్తామా లేదా? ఆడ 1000 కొడితే ఇక్కడ 10,000 కొడతారు కదా, 10%. ఇక్కడ 10,000 కొడతారు, వాడ 1000 ఇస్తారు. అందుకే 1000 ఇచ్చుడు పెద్ద లెక్క కాదు అంటారు. వాళ్ళకి 1000 ఇచ్చుడు పెద్ద లెక్క కాదు. అక్రమంగా వేల కోట్ల రూపాయలు ఇలా సంపదని కొల్లగొడతా ఉన్నారు అని అంటే అధికారులందరూ కన్ను మూసుకున్నట్టే. మరి అది మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఒకటే చేస్తూ ఉన్నాం,
ఎవరైతే ఇల్లీగల్గా మైనింగ్ క్రషర్ నడుపుతూ ఉన్నారో వారిపైన, ఆ కంపెనీ యాజమాన్యం పైన, ఆ కంపెనీ పైన, రాఘవ కన్స్ట్రక్షన్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే సహకరించినటువంటి అధికారులను అక్కడ మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి రెవెన్యూ సెక్రటరీ వరకు వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు? అది జరగని పని ఎర్రల గారు. ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ఆయన ఒక ల్యాండ్ కబ్జా చేసేందుకు పోతే, బౌన్సర్లను కబ్జా చేసేందుకు పోతే చర్య తీసుకున్న ఇన్స్పెక్టర్ని బదిలీ చేసేసిండ్రు. ఇంకా వీళ్ళ మీద చర్యలు ఎట్లా తీసుకుంటారు? ఈరోజు మనం మాట్లాడుతున్నాం రాష్ట్రంలో అక్రమ మైనింగ్ గురించి. అవి ఇసుక మైన్లు కావచ్చు, లేకపోతే కంకర క్వారీలు కావచ్చు. అక్రమంగా అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ఖనిజ సంపదని దోచుకుంటున్నారు. ఢిల్లీకి మూటలు పంపించడం కోసం ఈ సంపదనంతా దోచుకుంటున్నారు. ప్రజలకు పంచవలసిన సంపద, ప్రజలకు చెందిన సంపద, ఈ సంపదని దోచుకొని ఢిల్లీకు మూటలు కట్టించి పంపిస్తున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడున్న ఖనిజ సంపదని ఇంగ్లాండ్కు పంపించినట్టు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న సంపదను దోచుకొని మూటలు కట్టి ఢిల్లీకి పంపిస్తుంది. ఎర్రోల శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో మొత్తంలో ఇదే పరిస్థితి జరుగుతుంది. మనం చూసిన ఇంతకుముందు ఒకసారి ఇసుక కోసం చెక్ డ్యామ్లను పేల్చేసిండ్రు. చెక్ డ్యామ్లు పేల్చేసిన సందర్భాలు చూసినాం. జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇసుక మీదనే పడ్డారు. ఇసుక ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఆదాయం చాలా తగ్గిపోయింది. మనం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మీద ఆదాయం 500% పెరిగింది. ఒక ఇసుక పాలసీని తీసుకొచ్చింది, మైనింగ్ పాలసీని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పాలసీలు కూడా ఏవి పనిచేస్తున్నట్టు కనిపిస్తలేదు. అసలు ఇసుక కొనాలంటే, ఇల్లు కట్టాలంటే సమస్య అయిపోయింది. ఇసుకకు విపరీతమైనటువంటి రేటు పెంచిండ్రు, అది కొనే పరిస్థితులు లేదు. ఈ ఇసుక కూడా ఎవరు ఇలా మళ్ళీ వాళ్ళకి ఎవరెవరైతే అనుయాయులు ఉన్నారో వాళ్ళ చేతిలో కట్టబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇలా పేదవాడికి ఏది అందుబాటులో లేదు, ఏది కూడా అందుబాటులో ఉండే పరిస్థితి తీసుకురాలే వీళ్ళు. కేవలం వాళ్ళ అక్రమ ఆర్జన, అక్రమ సంపాదన మీదనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టి తప్ప ప్రజల కోసం ఉపయోగపడుతుంది అనేది ఏ ఒక్కటిది కూడా వాళ్ళ కన్సెంట్ లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక పక్కనేమో ఇక్కడనేమో ఇంత దర్జాగా, ఇంత యథేచ్ఛగా, నిర్లజ్జగా, ఒక మాటలేదు బరి తెగించి ఇలా మీరు అక్కడ మైనింగ్ తవ్వుతూ ఉన్నారు. అదే జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలో కూల్చివేతలు అయితే ఇప్పటి వరకు ఒక మంత్రి మాట్లాడలేదు దాని మీద. ఈ పేదల ఇండ్లు కూల్చడానికి రకరకాల పర్మిషన్లు అడుగుతుండ్రు. అధికారులకు కూడా అసలు సోయి ఉందా? ఇలా ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ఉండొచ్చు, మళ్ళీ రేపు బీఆర్ఎస్ వస్తుంది కదా, వీళ్ళందరిపైన డెఫినెట్గా ఎందుకు తీసుకోం చర్యలు? 10 సంవత్సరాలు మేమే అంటున్నారు కదా. అదే ఎవరుంటారు అనేది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ప్రజలు కదా డిసైడ్ చేయాల్సి. నేనేమంటున్నా, అధికారులకు కొంచెం అన్న సోయితో ఉండాలి. ఎందుకనంటే పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 100 గజాలల్లా 30 గజాలల్లా ఇల్లు కట్టుకోవడానికి 100 రకాల కండిషన్స్ పెడతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, లేదంటే ఇంకెక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎవరైనా సరే, వీళ్ళు ఇన్ని రకాల కండిషన్స్ పెట్టేటువంటి అధికారులు మరి ఇలా గింత జరుగుతుంటే అధికారులు ఎందుకు అసలు కండిషన్ పెట్టలేదు? ఇప్పుడు ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి మైన్స్కు జర్ర కూతవేటు దూరంలో కొంచెం వెనక్కి వస్తే ఇది మధు పార్క్ రీడ్జ్, అది 450 అపార్ట్మెంట్స్ ఉంటాయి. 450 ఫ్లాట్స్ ఉండేటువంటి అపార్ట్మెంట్లలో అందరికీ నోటీసులు ఇచ్చిండ్రు. ఎందుకు? కూల్చడానికి. వాళ్ళు దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి అక్కడ నివాసం ఉంటుండ్రు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ కడుతుండ్రు, కరెంట్ వాటర్ బిల్ కడుతుండ్రు. ఇలా అన్ని ఎన్ఓసి క్లియరెన్స్ ఉంది, వాళ్ళకి అన్ని రకాలుగా క్లియరెన్స్ ఉన్నాక వాళ్ళు కూలగొట్టడానికి ఏమో ఇలా ప్రభుత్వం అధికారులు, హైడ్రా పేరుకి ఇది హైడ్రా, ఈ హైడ్రా చెప్తున్నటువంటి అధికారులు, దాని హైడ్రా మీనింగ్ ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అంట. మరి ఇది నేనేమంటున్నా, ఈ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి మానస హిల్స్లో జరిగేటువంటి ఈ 311 జీవోలో ఉండేటువంటి ల్యాండ్ అసెట్, గవర్నమెంట్ అసెట్ కాదా? ఇది రంగనాథంకి ఎందుకు కనబడతలేదు అంటున్నా. పేదల ఇండ్లు కూలగొట్టడానికేమో మీకు ఎలాంటి కండిషన్స్ వర్తించవు, వితౌట్ నోటీస్ సాటర్డే సండే శని ఆదివారాలు చూసుకొని కూలగొట్టేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇలా దీనికి ఏ పర్మిషన్ లేదు కదా. మరి హైడ్రా అటు ముఖం కూడా చూడలేదు.
హైడ్రా అసలు మున్సిపల్ అందుకే చెప్పిన కదా, అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని బోర్డు కనిపిస్తే ఇంకా మీకు హైడ్రా కాదు ఎవరు ఒకరు అక్కడ పోవడానికి కూడా ధైర్యం చేయరు కదా. రాఘవ కన్స్ట్రక్షన్ కనబడుతుందంటే వీళ్ళకు అసలు ఇక లావులు తొండ కదా అంటే అధికారులు ఎవరు? పోవద్దనడం కోసమే ఆ పేరు ఆడ బోర్డు పెట్టిండ్రు అక్కడ. అసలు ఎంత దుర్మార్గం అంటే రాఘవ కన్స్ట్రక్షన్ కనబడ్డా అటు పోరు, ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కనబడ్డా అటు పోరు, రేవంత్ రెడ్డి అల్లుడు అక్కడ 17 ఎకరాలలో మైనింగ్ మాఫియా చేస్తుంటే కూడా కనబడ. మైనింగ్ 17 ఎకరాలలో అప్పనంగా గుంజుకొని కడతా ఉంటే కూడా ఈ ప్రభుత్వాన్ని సోయలేదు. ఇలా మేము మన నాయకుడు హరీష్ రావు గారు మాట్లాడిండు. శారద ఇంకా వీళ్ళు ఏంటంటే పేదల ఇండ్లు కూల్చిండ్రు, హైడ్రా పేరు మీద కట్టుకున్నటువంటి భవనాలు కూల్చిండ్రు, ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చిండ్రు, మూచి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల ఇండ్లు కూడా కూల్చిండ్రు, లగచల్ద రైతుల భూములన్నీ గుంజుకున్నారు, ఫార్మాసిటీలో ఉన్నటువంటి రైతుల భూములు గుంజుకున్నారు. ఈరోజు ఇంత గుంజుకుంటున్నటువంటి వీళ్ళు దేవాలయాలను కూడా వదిలేల చివరికి వీళ్ళు. శారదా పీఠానికి అప్పుడు 2 ఎకరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తే వాటిని కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేసింది రాత్రి. మళ్ళీ హరీష్ రావు గారు మేము అందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రభుత్వమే లేలే ఆ భూములు మేము కన్ఫ్యూజ్ అయినాము, శారదా పీఠానికి సంబంధించినటువంటి భూములు ఆ శారదా పీఠానికే ఉంటాయి అంటే ప్రభుత్వము ఏం పని చేస్తుందో మైండ్ పెట్టి పని చేస్తుందా లేకుంటే వీళ్ళు ఏం పని చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే పేదల ఇండ్లు గుంజుకుంటారు, హైడ్రా పేరు మీద బంగ్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, టవర్స్ కూల్చేస్తూ ఉన్నారు, రోడ్డు పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్ను 111 జీవోలో ఉన్నటువంటి ల్యాండ్స్ను గుంజుకుంటున్నారు, చివరకు దేవాలయాల ల్యాండ్స్ కూడా గుంజుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళకి ఏం కావాలి అసలు? వీళ్ళకు సంపద తప్ప అక్కడ వేరే అసలు ఏది కూడా వాళ్ళకు అసలు కనబడతలేదు. ఢిల్లీలో ఒక పెద్ద బకాసురుడు ఉన్నాడు, వాళ్ళకి ఎంత దోచుకొని పంపించినాడో వాళ్ళకి సరిపోదు. శైలేష్ అన్న నాకేమనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తుండ్రా, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా, రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపిస్తుందా అర్థమైతలేదు. ఇలా కంపెనీ నడుస్తుందా రియల్ ఎస్టేట్ది, లేకుంటే ప్రభుత్వం నడుస్తుందా? ఆ ప్రభుత్వంలో ఎవడన్నా మంత్రి లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేస్తున్నట్టు అనబడుతుంది అసలు? ఢిల్లీకి మూటలు ఇట్లే నడుస్తుంది ప్రభుత్వం. ఢిల్లీకి మూటలు పంపించాలంటే ఇట్లే నడిపించాలి, ఇట్లా నడిపిస్తేనే ప్రభుత్వం ఇట్లా ఢిల్లీకి మూటలు పంపించగలుగుతారు, లేకపోతే మీరు అన్నట్టు నడిపిస్తే ఢిల్లీకి మూటలు పంపించలేరు. అంటే ఇంత దుర్మార్గంగా ఇంత యథేచ్ఛగా నడుస్తూ ఉన్నది. అంటే కరప్షన్ అనేది, ఆ అవినీతి అనేది, కబ్జా అనేది ఎంత ఓపెన్గా నడుస్తుంది. ఇలా ఇంత ఓపెన్గా నడుస్తుంటే ఇంతమంది ఉన్నారు మంత్రులు క్యాబినెట్లో, ఈ ప్రభుత్వం తరపున నిజంగానే ఇది మాది కాదు లేకుంటే అవును అని చెప్పే దమ్ము ధైర్యం కూడా లేదు ఇది ప్రభుత్వం. అది అసలు ఏమనాలి వీళ్ళని? వాళ్ళంతా ధైర్యంగా పేరు పెట్టే చేస్తుంటే ఇంకా వాళ్ళు మాది కాదని చెప్పడానికి అసలు వాళ్ళకి మాట ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అసలు ఏముంది అక్కడ చెప్తారు? రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద 26 ప్లాటింగ్స్ నడుస్తున్నాయంట 26 ప్లేస్లలో. ఇలా దాన్ని కూడా రింగ్ రోడ్కు పక్కన ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఒక వెంచర్ 26 వెంచర్లు నడుస్తున్నాయి తెలంగాణలో. హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సిటీలో 26 వెంచర్స్ రాఘవ కన్స్ట్రక్షన్ మీద నడుస్తున్నాయట. ఇప్పుడు దాన్ని కూడా వెంచర్ చేసుకోవడానికి ఒక పెద్ద వెసులుబాటు అక్కడ వెంచర్ చేయాలి, ప్లాటింగ్ చేయాలి, అమ్మేయాలి. అది ఎవరిని అయితేంది భూమి, ప్రభుత్వమా లేకుంటే పేదోడా, ఎస్సీయా, ఏం లేదు, అది అసైన్డా లేకుంటే అది దానికి పట్టం ఉందా లేదా ఏం లేదు. గవర్నమెంట్ మనది, రెవెన్యూ శాఖ మంత్రి అయితే చాలు. అంటే పేదవాడికి ఒక న్యాయము, పెద్దలకు ఒక న్యాయం, మంత్రి అయితే ఒక న్యాయము, పేదోడు అయితే గరీబోడు అయితే ఒక న్యాయం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఇది ప్రభుత్వమా లేకుంటే సర్కాసా, దీన్ని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎర్రలో శ్రీనివాస్ గారితో డిస్కషన్ కొనసాగుతుంది. ఢిల్లీకి మూటలు పంపించడం కోసం కాంట్రాక్టర్లు మీకు ఇచ్చే కమిషన్లు సరిపోతలేవా, వాళ్ళ బిల్లులు క్లియర్ చేసి వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటున్న కమిషన్లు సరిపోతలేవా, ఎందుకు పేదల భూముల మీద పడుతున్నారు, ఎందుకు దళితుల భూముల మీద పడుతున్నారు, ఎందుకు అక్రమంగా క్వారీలు చేస్తున్నారు, ఎందుకు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు, బరాబర్ అడుగుదాం. ఎర్రలో శ్రీనివాస్ గారు, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అనేక సందర్భాల్లో చెక్ డ్యామ్లు కూలగొట్టి అక్కడ ఇసుక దోసుకపోతున్నారు. ఇప్పుడేమో దళితులకు ఇచ్చిన భూముల్లో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయవల డిక్లరేషన్లో దళితులకు మేము భూమి ఇస్తామని చెప్పేసి అన్నారు, సాగుయోగ్యమైన భూమి ఇస్తామని చెప్పేసి అన్నారు. అసలు ఇప్పుడున్న భూములనే గుంజుకుంటున్నారు. ఇప్పుడు ఈ భూమి ఇప్పుడు మేమైతే మానస హిల్స్కి పోయినామో ఆ భూమి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి రింగ్ రోడ్ కానుకొని 800 మీటర్ల ఉన్న దూరం, చాలా ప్రైమ్ ల్యాండ్ అది. మరి ఆ భూమి ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఆనాడు మా మీద అనేక నిందలు అనేక రకాలుగా మాట్లాడి దాదాపుగా ఈరోజు రాష్ట్రంలో ఖరీదైనటువంటి ఎస్సీల ల్యాండ్స్ 5 లక్షల ఎకరాల భూమిని 22A కింద పెట్టిందండి. 5 లక్షల ఎకరాల విలువైనటువంటి భూమిని 22A కింద పెట్టింది. మీరు అసైన్ ల్యాండ్లు మేము క్లియర్ చేసి ఇస్తాం, పట్టాలు ఇస్తామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 5 లక్షల భూమిని 22A కింద ఎందుకు పెట్టిందో సమాధానం చెప్పాలి ఫస్ట్. మీరు ఉత్తగానే ఇటు వరంగల్ పోయి రతి డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డి పోయి బీసీ డిక్లరేషన్ అన్నారు, మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, హైదరాబాద్కి వచ్చి యూత్ డిక్లరేషన్ అన్నారు, చేవెళ్ళకి పోయి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. ఈ చేవెళ్ళను ఆనుకొనే ఇలా చేవెళ్ళ నియోజకవర్గానికి ఆనుకొనే ఇలా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి 111 జీవో కింద ఎస్సీల విలువైనటువంటి భూమి. ఆ ఎస్సీలకు ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళ పర్సెంట్ ఎంతో చెప్పండి ఫస్ట్. 5 లక్షల ఎకరాల ల్యాండ్స్ని 22A కింద పెట్టింది. ఏ ఉద్దేశం కూడా ఈ భూములన్నీ గుంజుకోవడానికి, ఈ భూముల మీద అక్రమంగా సంపాదించుకోవడానికి ప్రభుత్వం ఒక కుట్ర వేసింది అంటున్నా. దళితులకు భూములు ఇచ్చుడు సంగతి వేరెరుగు, వాళ్ళకు క్లియరెన్స్ చేసి ఇచ్చుడు, పట్టాలు ఇచ్చుడు దేవుడెరుగు. ఉన్న భూమి కంటే అదనంగా ఉన్నటువంటి భూమిని కూడా 5 లక్షల ఎకరాల భూమిని ఇలా 22A కింద పెట్టింది. అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తుండ్రు, వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టి క్లియరెన్స్ చేసుకుంటుండ్రు, ఆ 22Aకి వెళ్ళి తీసేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం చాలా గలీజ్ దందా చేస్తూ ఉన్నది. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి 5 లక్షల ఎకరాల భూమిని 22A కింద పెట్టింది అంటున్నాం మేము. ఇలా దళితుల భూములను మేము ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము 5 లక్షల ఎకరాలను 22A కింద ఎందుకు పెట్టిందో సమాధానం చెప్పాలి ఫస్ట్. అంటే ఎంత దుర్మార్గం ఇది చాలామందికి తెలియనటువంటి అంశం. పట్టాలు ఇస్తాం, మేము అసైన్ ల్యాండ్ క్లియర్ చేస్తాం, సాగు యోగ్యమైనటువంటి భూములు ఇస్తామని అన్నారు కదా. సాగు యోగ్యమైన సంగతి పక్కన పెట్టి ఫస్ట్ 5 లక్షల ఎకరాలు 22A కింద ఎందుకు పెట్టినావు? ఎవరి ప్రయోజనాల కోసం? ఎవడు అబ్బా సొమ్మని గుంజుకొని ఇలా మీ ఇష్టారాజ్యంగా దీన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. అప్పనంగా మంత్రులందరూ రింగ్ అయినట్టుగా అనిపిస్తుంది మనకు. 100% ఎవరిది వాళ్ళు నీ దాంట్లో నేను పెట్టాను, నీ బిజినెస్లో నేను రాను, నీ మంత్రిత్వ శాఖలకు నేను రాను, నా మంత్రిత్వ శాఖలకు నువ్వు రావద్దు, నా బిజినెస్లకు నువ్వు రావద్దు, ఎవరి బిజినెస్లో వాళ్ళు చేసుకుంటారు. అందుకే నేను ఏమంటున్నా, నేను ఇందాక చెప్పిన ఇక్కడ ప్రభుత్వం నడుస్తలేదు, రియల్ ఎస్టేట్ నడుస్తుంది, ఇక్కడ సర్కార్ నడుస్తలేదు, సర్కస్ నడుస్తుంది. ఇలా మంత్రులు ఎవరు పని చేయట్లేదు, వాళ్ళు పనులు పంచుకుంటుండ్రు, కమిషన్లు పంచుకుంటుండ్రు, వాటాలు పంచుకుంటుండ్రు. వాళ్ళు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు తెంచుకున్నారు, వాటాలు పంచుకుంటుండ్రు. ఇవన్నీ పంచుకొని ఢిల్లీకి మూటలు పంపుతున్నారు. ఇక్కడ దోసుకుంటుండ్రు, అక్కడ వాటాలు పంచుకుంటారు. తెలంగాణ ప్రజలేమో కోటి ఆశలతోటి ఎదురు చూస్తున్నారు. రైతు బంధు ఇంతవరకు రాలేదు, మార్చి వచ్చేసింది, ఇంకా మార్చి 5వ తేదీలోకి వచ్చేసినా ఇప్పటివరకు రైతు బంధు రాలేదని ఒకవైపు ప్రజలు మొత్తుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్లు వస్తలేవని కాలేజీలు మొత్తుకుంటున్నాయి. ప్రతి ఒక్కరిది గోసెనే ఉంది తెలంగాణలో, కానీ మంత్రులు మాత్రం వాళ్ళ వ్యాపారాలు బాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక మేము ఇక్కడ ఇది ఏంది మన మెహదీపట్నానికి ఇటు కొంచెం వచ్చిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది, ఒక బిల్డింగ్ కూలి టోలీ చౌకి దగ్గర. ఇప్పుడు ఇది ఒక వర్డ్ చెప్పి ముగిస్తాం. టోలీ చౌక్ దగ్గర 350 గజాలు 300 గజాల జాగాల 7 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చింది. ఇలా ఈ ముఖ్యమంత్రి ఏమో మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి ఉంటాడు. మరి పొద్దుగాలు లేస్తే ఆ కొరడా పట్టుకొని తిరుగుతున్నట్టే రంగనాథ్ గారు తిరుగుతుంటాడు. ఎక్కడెక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద ఇల్లు కనబడాయి. వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి, మహేందర్ రెడ్డి, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ ఇల్లు కనబడాయి. ఎందుకంటే అవి ఉస్మాన్ సాగర్ ఆనుకొనే ఉంటాయి. అవి వాళ్ళ ఇల్లు కనబడాయి. FTLలో ఉంటాయి వాళ్ళ ఇల్లు కనబడాయి, వాళ్ళ ఫామ్ హౌస్లు కనబడాయి. పేదోడి ఇల్లు 100 గజాలు 30 గజాలు 60 గజాలు ఎక్కడైతే కట్టున్నారో ఆ ఇళ్ళల్లో పోయి నోటీసులు ఇవ్వకుండా కూలగొడుతూ ఉన్నారు. 300 గజాలల్లో 7 ఫ్లోర్లకు పర్మిషన్ ఇస్తే పాపం పేదవాడు ఆంధ్ర నుంచి ఎక్కడికి వచ్చి మేస్త్రి పని చేస్తే అక్కడ అది కూలి కింద పడ్డారు. అది కింద పడితే ఇప్పటి వరకు కూడా అసలు ఎవరు దాని మీద స్పందించలేదు. అంటే ఎవ్వరు కూడా మాట్లాడరు. అంటే అసలు 300 గజాలల్లా 7 ఫ్లోర్లకి ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? అది ఏదైనా పాసిబుల్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి కమిషన్లు ఇస్తే చాలు, అదే అంతే కదా, పర్సెంటేజ్లు ఇస్తే చాలు.
ఆ మంత్రికి ఇస్తుండ్రా లేకుంటే అక్కడ ఉన్న అధికారికి ఇస్తుండ్రా? 7 ఫ్లోర్లు 300 గజాల్లో ఉన్నటువంటి ఫ్లాట్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎట్లా ఉందంటే ఈ ప్రాణాలు ఇయ్యాల నేనేమంటున్నా, ఆ ప్రాణాలకు బాధ్యుడెవడు? ఆ ప్రాణాలు పేద ప్రాణాలు పోయినాయి, 2 చనిపోయినరు, 2 సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఇవాళ ఇప్పుడు 4 ప్రాణాలకు రక్షక ఇవ్వరు. అంటే ఇలా హైదరాబాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పనిచేస్తాము, అసెట్స్ అన్ని ప్రొటెక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు కదా. ఇలా 300 గజాల జాగల 7 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు అంటే నిబంధనలకు తిలోదాకాలు ఇచ్చి అక్రమంగా మీరు వాళ్ళకు పర్సెంటేజీలు తీసుకొని ఇచ్చిరా, ఎట్లు ఇచ్చిరో దేవుడు. ఇలా వాళ్ళ ప్రాణాలు అయితే పోయినాయి కదా. ప్లాస్టింగ్ చేస్తుంటే అది కూలి కింద పడ్డారు. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భూములను చూసినా బిల్డింగ్లను చూసినా మూటలే కనిపిస్తుంటాయి. ఒక బిల్డింగ్ని ఇట్లా చేయడం వల్ల ఎన్ని మూటలు కట్టవచ్చు, ఈ భూమిని ఇట్లా చేయడం వల్ల ఎన్ని మూటలు కట్టవచ్చు, ఆ మూటలు తప్పిస్తే వాళ్ళకి ఏం కనిపిస్తలేవు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. ప్రతిరోజు బరాబర్ అడుగుతానే ఉందాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన తీరును బరాబర్ ప్రశ్నిద్దాం. బరాబర్ అడుగుదాం ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియా, ఈ న్యూస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూడొచ్చు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అట్లాగే శైలేష్ రెడ్డి స్పీక్స్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్. దాంట్లో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్, ఈ కార్యక్రమానికి సంబంధించిన రికార్డింగ్ని మీరు చూడొచ్చు. రైట్, ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.